శ్రావణ సమీరం వస్తున్నా. నువ్వా? ఇలా వచ్చావేంటి? గోడకు అవతల మేము యువతల మీరు ఉండటం మంచిదని చెప్పినట్లున్నావు. గోడ దాటొచ్చింది నువ్వనుకుంటా. నేను మీ ఇంటికి రాలేదు, నువ్వు నా ఇంటికొచ్చావు. నన్ను అడగకుండానే నా సోఫాలో కూర్చున్నావు. మరి ఆ డైలాగ్ ఎందుకు? నీ కొడుకు కావాలనే నా కారుకి అడ్డంగా వచ్చాడు. నాతో తిక్కగా మాట్లాడాడు. నా కళ్ళు నెత్తికెక్కాయట, వాడు దించాడట. జనం పట్టదు వాణ్ణి. వద్దని చెప్పు. గోడ దాటి రావద్దు అంటే మాతో పెట్టుకోవద్దని అర్థం. బాగా అర్థమయ్యేలా వాడికి చెప్పు. వాడు మాతో నాటకాలాడ్డం ఇదే ఆఖరిసారి. ఇంకోసారి నీతో చెప్పను, నేరుగా వాణ్ణే. వాణ్ణి? నీకు అర్థమైంది కాలేదు. చెప్పు, ఏం చేస్తావు? వాణ్ణి కొడతావా? చెప్పడం ఉండదు. వాగొద్దు. ఊరుకోను. నేను ఊరుకునేవరకే ఏదైనా. వాణ్ణ జోలికి రాకపోతే నేనిక్కడికి రావడం, ఇవన్నీ మాట్లాడడం ఉండేవి కాదు. వాణ్ణి కంట్రోల్లో పెట్టుకో, నేను కంట్రోల్లో ఉంటా. లేకపోతే నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా జరగాల్సింది జరుగుతుంది. తర్వాత ఏడవకు. మా, వెంటనే ఇంటికి రా, నీతో మాట్లాడాలి. ఏమైంది? రమ్మన్నాను కదా. ఓకే ఓకే, వస్తున్నాను. 10 minutes. ఏమైంది మా? నువ్వు ఆ డేవిడ్తో గొడవ పడ్డావా? ఓహ్, కంప్లైంట్ చేశాడా? అయితే అది నిజమేనమాట. ఏం చెప్పాడమ్మా వాడు? నువ్వు తన కారికి అడ్డం వచ్చావట, తలతిగ్గిగా మాట్లాడావట. తను నన్ను చూసి ఇగ్నోర్ చేశాడు. నేను పలకరిస్తే మొహం తిప్పుకున్నాడు. నిన్నెవరు పలకరించమన్నారు? పలకరించేంత ప్రేముందా వాళ్ళ మీద? ఊరికే వాళ్ళని ఇరిటేట్ చేయడానికి కాకపోతే నువ్వెందుకు అలెక్స్ వాళ్ళతో మాట్లాడింది? అలా చేసినందుకే కదా తన ఇంటికొచ్చి నోటుకొచ్చినట్టుగా వాగి వెళ్ళాడు. ఇక్కడికొచ్చాడా? హౌ డేరీ! మన ఇంటికి రావడానికి ఎంత ధైర్యం తనకి? చాలే ఊరుకో, నీ వల్లే తను ఇక్కడికొచ్చాడు. ఏమన్నాడు? నీతో రూడ్గా మాట్లాడారా? టెల్ మీ మా, ఏమన్నాడు? అనవసరం.
వాడు వాగడానికి కారణం మనమే అయితే వాడు ఏం వాగాడనేది అనవసరం. వాడి సంగతి చెప్తా. స్టాప్ ఇట్ అలెక్స్. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఇక్కడికి వచ్చి నీతో రూడ్గా ఎలా మాట్లాడతాడమా? వాడిని అన్నది నేను. ఏదైనా ఉంటే నాతో తెలుసుకోవాలి. నీ దాకా ఎలా వస్తాడు? ఐ విల్ కిల్ హిమ్. ఆగు అలెక్స్, నాకు కోపం తెప్పించుకో. నీకు కోపం రావాల్సింది నా మీద కాదు, వాళ్ళ మీద. ఎలా ఊరుకోగలుగుతున్నావా నువ్వు? వాళ్ళంతా చేస్తుంటే నువ్వు ఇంత కాంగా ఎందుకుంటున్నావు? నువ్వు అలా ఉండడం వల్లే వాళ్ళు. అలెక్స్, చాలు. ఇలాంటి మాటలొద్దని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకూడదని కూడా చెప్పాను. నువ్వు వినిపించుకోవటం లేదు. ఇంకోసారి ఇలా జరిగిందంటే మాత్రం నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నీకు కనపడ్ను. మా కమోన్. నిజం చెప్తున్నాను అలెక్స్, నాకు వాళ్ళతో గొడవలొద్దు. మనం ప్రశాంతంగా ఉండాలి. నువ్వు క్షేమంగా ఉండాలి. బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం చెయ్యాలి. అంతకు మించిన ఆశలు కోరికలు నాకేమీ లేవు. ఇది చాలు నాకు. నీకు ఇది చాలు. అర్థమవుతోందా? అర్థమవుతుందా అని అడిగాను. ఇంక వెళ్ళు. ఇలాంటి కంప్లైంట్స్ ఇంకోసారి నా జన్మలో వినకూడదు. వెళ్ళు. మా ఇంటికి వస్తావు నువ్వు. అమ్మని బెదిరిస్తావు. చంపేస్తావు నిన్ను. ఐ విల్ కిల్ యు. అమ్మొక్కతే ఉందని చాలా డ్రామాలు చేసావు. అమ్మొక్కటే లేదురా, నేనున్నాన్రా. అమ్మొద్దంటూ నన్ను ఆగుతున్నాను. లేదంటే నా నీ సంగతి చెప్పేవాడిని. ఇంకోసారి నా ఇంటికి వచ్చావంటే పాతి పెడతా. అర్థమైందా? సంజాక చేస్తాను. అదే చేస్తాను ఏదో ఒక రోజు. అటువైపు చూడొద్దన్నట్టున్నాను. కాసేపు చదువుకోవచ్చు కదా. మూడ్ లేదు. పోనీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిరా, మూడ్ బాగవుతుందేమో. నో. సరే,
భోంచేద్దాన్రా, ఆకలేస్తోంది. నాకొద్దు, నువ్వు తిను. ఏ మళ్ళీ పిజ్జా తిన్నావా? లాస్ట్ టైం అమ్మా అన్నట్టున్నావు. బాగా అలిగినట్టున్నావు అమ్మ మీద. నేనేం అలగలేదు. అర్థమవుతూనే ఉందిలే, అలిగావో లేదో. కానీ నీకీ అమ్మ అర్థమైతే ఈ అలకలు కోపాలు ఉండవు. అర్థం కాదు, అమ్మ నాకు చస్తే అర్థం కాదు. బట్ నాకు అర్థమైనా కాకపోయినా నేనమ్మ చెప్పింది వింటాను. బికాస్ ఐ లవ్ హర్. అలాని కోపంగా ఉండొద్దనొద్దు, నా వల్ల కాదు. ఏదైనా బటన్ ఉందా నొక్కగానే పోవడానికి? కాసేపు కోపంగా ఉంటాను. సరే, రమ్మన్నారా ఆంటీ? ఇట్రండి. మీ ఫ్రెండ్ కాస్త డల్గా ఉన్నాడు, తన్నెటైనా తీసుకెళ్ళండి. సినిమాకైతే బాగా రిలాక్స్ అవుతాడు. ఏదైనా గాని రోజంతా తనతోనే ఉండండి. ఓకే ఆంటీ. ఇదిగో ఇదుంచండి. అయ్యో వద్దాంటీ, పర్వాలేదు. రేయ్, తీసుకోండ్రా. వెదవేషాలేమీ వెయ్యొద్దు. అంటే బియర్ తాగడం లాంటివి. నా దగ్గర తింటారు. అబ్బే లేదంటీ, నెవర్. ఆహా, ఎంత అమాయకంగా పెడతారా మొహాలు. బియర్ ఏంటి, మంచినీళ్ళు కూడా తాగలేరనుకుంటారు ఎవరైనా చూస్తే. వెళ్ళండి, నేను పంపానని వాడితో చెప్పొద్దు. ఓకే ఆంటీ. హాయ్ రా. హాయ్ రా. ఏం చేస్తున్నావు రా ఇంట్లో కూర్చొని? ఏమైందిరా నీకు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. సరే వెళ్దాం పద. చలో చలో చలో. సౌండ్ తగ్గించండి, అమ్మ ఇంట్లోనే ఉంది. తెలుసులేరా. పర్మిషన్ తీసుకునే వచ్చావురా? పర్మిషనా? దేనికి? సినిమా. లేదురా, మీరు వెళ్ళండి, నాకు మూడ్ లేదు. ఏంటి బేది, దించండి. నువ్వు వస్తానంటే సరే, లేకపోతే తీసుకుపోతాం. అరే రే, దింపండి బే. వస్తాను, దింపండి. ఏమైందిరా మీకు, కొంచెం పిచ్చా? అంతే అనుకో. చల్ చల్ పద. మా మూవీకి వెళ్తున్నా. సరే, బాయ్ మా. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. జాకీ, ఏమంటున్నాడు వాడు?
ఆహా ఈరోజే ఆఖరి రోజు అని చెప్పాను కదా, అర్థం కాలేదా వాడికి? అప్పుడే వదిలే. ఇంకొకసారి వార్నింగ్ ఇవ్వు. లాస్ట్ వార్నింగ్ అని చెప్పు. మంగళవారం దాకా టైం. ఈ లోపల వాడంతట వాడే పోవాలి, లేదా మనం పంపిస్తామని చెప్పు. ఎవరికి ఆఖరి హెచ్చరిక? గుడ్ ఈవినింగ్ అమ్మా. లోతుకుంట వాళ్ళమ్మా. ఈరోజే ఖాళీ చెయ్యాలని చెప్పాం, వాడు వెళ్ళలేదు. అందుకని మళ్ళీ హెచ్చరించావు. పొరపాటు. మన మాటల్ని తేలిగ్గా తీసుకోకూడదని అందరికీ అర్థం కావాలంటే ఇన్నిసార్లు హెచ్చరించకూడదు. ఒకే ఒక్కసారి హెచ్చరించాలి. ఫస్ట్ వార్నింగే లాస్ట్ వార్నింగ్ అవ్వాలి. పని కాని చేయమని జాకీకి చెప్పు. అలాగే అమ్మా. జాకీ ఆగద్దు. ఈరోజు వాడు వెళ్తే సరే, లేదంటే పని పూర్తి చేయి. కృష్ణారావు కూతురు ఎంగేజ్మెంట్ ఇవ్వాళ్లే కదా? అవునమ్మా. వెళ్ళాల వద్ద అర్థం కావట్లేదు. ఆయనకి సీఎంకి ఈ మధ్య పడట్లేదు కదా. అవన్నీ మీడియా కోసం, జనాల కోసం. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. కృష్ణారావుతో మనకు చాలా పనుంది. నువ్వు పో. అన్నయ్యను కూడా తీసుకెళ్ళావు. అలాగే అమ్మా. టైం అవుతుంది, నేను వెళ్తాను. డేవిడ్, అలెక్స్తో ఏదో గొడవైందట. ఏంట్రా ఇది? పిచ్చెక్కిందా నీకు? నాకు పిచ్చెక్కలేదు, నీకే కళ్ళు నెత్తికెక్కాయి. రోడ్లో వెళ్తుంటే కారు కట్టుబడి ఏదేదో వాగాడు. అరుణ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చొచ్చాను, తను చూసుకుంటుంది. తన ఇంటికి వెళ్ళావు. ఉమ్, అదేం పని? నువ్వు వాళ్ళింటికి వెళ్ళడం ఏంటి? వాళ్లే ఇక్కడికి రావాలి. అమ్మ కొడుకులు ఇక్కడికొచ్చి నీ ముందు నిలబడి సంజాయిషీలు, క్షమాపణలు చెప్పుకోవాలి. నువ్వు వాడింటికి వెళ్ళి వాడి గురించి మాట్లాడేంత ఉందా వాడికి? బాగా కోపం వచ్చిందమ్మా. ఆ కోపంలో వెళ్ళిపోయాను. కోపం రావచ్చు, బుర్ర పనిచేయడం మానేసేంతగా రాకూడదుగా. ఉమ్, ఇంకోసారి అలా చేయకు. వాళ్ల విషయం నేను చూసుకుంటాను. మీరు నేరుగా ఏమి మాట్లాడొద్దు. అలాగే. అయినా ఈ మధ్య అలెక్స్ గొడవ మరీ ఎక్కువ అవుతున్నట్టుంది. ఎండిటాకమ్మ వాడు. గట్టిగా ఊదేవంటే ఎగిరిపోతాడు. వాడి గురించి అంత ఆలోచన ఎందుకు? ఎండుటాకే, కాని ఎగిరిపోవడం లేదు. ఎగిరెగిరి పడుతున్నాడు. సరే చూద్దాం, నువ్వెళ్ళు. అపాయింట్మెంట్ ఉందా? ఏ ఉండి తీరాలా? వారు నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ అడుగుతున్నారా? ఆగుతున్నారా? అక్కడక్కర్లేని రూల్స్ ఇక్కడెందుకు మిస్టర్? అడ్డులే.